హాయ్ అండి అందరికీ. హాయ్ అండి అందరికీ. నేనైతే పకోడీకైతే పిండి పడుతున్నానండి. కాలీఫ్లవరు పకోడీకైతే పిండి పడుతున్నా. కాలీఫ్లవర్ పకోడీ బాగుంటుంది. పిండి తీసుకున్నా, ఉప్పు కొంచెం వేసిన అందులో. తర్వాత కొంచెం కారపొడి వేయాలి. వేసినాక తర్వాత జీలకర్ర ఎల్లిగడ్డ ముద్ద కొంచెం వేయాలి. తర్వాత కాలీఫ్లవర్ అందులో వేసి కొన్ని నీళ్ళు, కొద్దిగానే నీళ్ళు పోసుకొని మంచిగా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కలిపేసిన బాగున్నది. మంచిగా కలిపిన కొన్ని నీళ్ళ సుక్కలు పోసి మంచిగా కలిపిన. ఇక పొయ్యి మీదనైతే నూనె పెట్టుకోవాలి. నూనె పెట్టుకొని చిన్న చిన్నగా ఉండలు అయితే పొయ్యి పెట్టిన. ఇక నూనె పోయాలి. మూకుట్లో నూనె పోసి మూకుడు వేడైందో చూసుకొని నూనె పోసి మంచిగా కొంచెం సరిపోతుంది, చాలా పోసుకోవద్దు, మళ్ళీ ఖరాబ్ అవుతుంది నూనె అంతా. పోసుకొని నూనె కాలినాక చిన్నగా ఉండలు అలాగా అట్లా మాత్రం మంచిగా వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా ఎర్రగా గాలేదాకనైతే ఉంచుకోవాలండి. ఎర్రగా గాలేదాకా ఉంచుకొని మంచిగా తీసుకుంటే వేస్తూనే ఉన్నా. చాలే పట్టినాయి బాగా. ఎర్రగా గాలేదాకనైతే ఉంచుకోవాలి. మళ్ళీ తిప్పేసుకోవాలి. కొంచెం తిప్పేసుకొని కొద్దిగా గాలేదాకా ఉంచుకున్నదంటే ఎర్రగా కలుతాయి. ఇక ఎర్రగా ఎంత బాగున్నాయి అసలు, చాలా బాగున్నాయి. ఎర్రగా గాలినాయి. ఇక తీసేసుకోవాల్సిందే. తీసి మంచిగా గిన్నెలో వేసుకుంటే తీసి ఎంత బాగా గాలినాయి చూడు, మంచిగా గాలినాయి, కరకరలు ఆడుతాయి అన్నట్టు. చాలా ఒక వాయి అయితే వేసుకున్నాం. మళ్ళీ ఇంకొక వాయికి అయితే ఉన్నది పిండి. చాలా చేసేదానికైతే మేము మంది ఎక్కువ లేవు, నలుగురే ఉన్నాం కాబట్టి కొద్దిగా చేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా. మళ్ళీ ఇంకొక వాయి కూడా అందులో వేసుకున్నాక అవి కూడా మంచిగా ఎర్ర గాలి తాకించి అవి కూడా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక కర్ర మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కాలీఫ్లవరు పకోడీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చున్నాం తిందామని. నా కొడుకు అయితే కూర్చున్నాడు. ఫస్ట్ నా కొడుకే టేస్ట్ ఎట్లుంది చూడు నాన్న అని ఇచ్చిన.